My precious friend, I'm so grateful to God for you. నా అమూల్యమైన స్నేహితులారా, మిమ్మల్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. You are God's partner in this ministry. మీరు ఈ యొక్క సేవా పరిచర్యలో దేవునితో కూడా భాగస్థులై ఉన్నారు. And I thank God for you, for Him to have given you to me as a brother, as a sister. దేవుడు మిమ్మును నాకు సహోదరునిగా సహోదరిగా అనుగ్రహించినందుకే నేను దేవునికి ఎంతగానో వందనములు చెల్లిస్తున్నాను. Thank you for standing with me to obey God, to bring His comfort, His counsel, and His salvation to millions of people. లక్షలాది మంది ప్రజలకు దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సమాలోచన, దేవుని రక్షణ అందించడానికి దేవునికి విధేయులై నాతో కూడా నిలిచినందుకై మీకు ధన్యవాదములు తెలియచేయుచున్నాను. During the past 58 years, God has been giving us mission after mission after mission to fulfill His will. గత 58 సంవత్సరాలుగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన నిమిత్తమై బృహత్తరమైన ప్రణాళికలుగా ఒకదాని వెంబడి ఒకటి దేవుడిస్తున్నారు. And you have stood with us to obey God. దేవునికి విధేయులు కావడానికి మీరు మాతో కూడా నిలిచి ఉన్నారు. Whatever little we do, God blesses it and He multiplies it for millions to be blessed. మనం ఏది చేసినా అది ఎంత కొద్దిదైనను సరే లక్షలాది మందికి దీవెనకరంగా ఉండు నిమిత్తమై దేవుడు దానిని ఆశీర్వదించుచూ ఉన్నారు. Our job is to do what He asks us to do. ఆయన మనల్ని ఏం చేయమని చెప్పారో అది చేయడమే మన యొక్క పని. But it's Jesus through the Holy Spirit who gives the increase. అయితే పరిశుద్ధాత్మ ద్వారా యేసు మనకు వృద్ధిని అనుగ్రహిస్తున్నారు. It is He who makes a little one to become 1,000. అల్పుడైన వాణిని 1000 మందిగా చేయువాడు ఆయనే. A small one to be a mighty nation, a blessing to a mighty nation. ఓ బలమైన జనాంగమునకు దీవెనకరమైన వానిగా బలమైన జనాంగముగా ఒక దీనుని చేయువాడు ఆయనే. And it's always good for us to be that little children in His hands. కనుక ఆయన చేతులలో ఎల్లప్పుడూ చిన్ని బిడ్డల వలె ఉండడం అనేది మనకెంతో మంచిది. When He says speak, we speak. ఆయన మాట్లాడమన్నప్పుడు మనము మాట్లాడతాము. When He says pray for this person, we pray. ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి అని ఆయన చెప్పినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. When He says feed the poor, we do it. బీదలకు భోజనం పెట్టమని ఆయన మనకు చెప్పినప్పుడు అలాగూ పెట్టుచూ ఉన్నాము. When He says care for the sick, we do it. రోగుల కోసం జాగ్రత్త వహించండి అని ఆయన చెప్పినప్పుడు రోగుల కోసం జాగ్రత్త వహిస్తున్నాము. When He says raise leaders through the university, we do it. విశ్వవిద్యాలయం ద్వారా నాయకుల్ని లేవనెత్తమని ఆయన చెప్పినప్పుడు అలాగున మేము చేయిచూ ఉన్నాము. When He says give your offerings for this mission, we do it. ఈ యొక్క పని పరిచర్య కొరకే కానుకలు ఇవ్వమని చెప్పినప్పుడు అలాగున చేయిచూ ఉన్నాము. When He says support my servants, we do it. నా సేవకులకు సహకరించమని చెప్పినప్పుడు మేము అలాగున చేయిచూ ఉన్నాము. And God gives the increase. He blesses what we do and blesses millions. మనము చేసిన దానిని ఆయన ఆశీర్వదించి వృద్ధి కలిగించి లక్షలాది మందికి దీవెనకరంగా చేస్తున్నారు. You are God's chosen vessel, obeying God in all these missions. ఈ పరిచర్యలన్నిటిలో దేవునికి విధేయులు కావడానికి మీరు దేవుని చేత ఎంపిక చేయబడి ఉన్న పాత్రలో ఉన్నారు. You may say, I'm a little one, Lord. మీరు అనుకోవచ్చు, ప్రభువా నేను అల్పుడను. But in the eyes of God, you are precious. కానీ దేవుని దృష్టిలో మీరు అమూల్యమైన వారై ఉన్నారు. You are a royal diadem in His hands. మీరు ఆయన చేతిలో రాజకీయ మకుటమై ఉన్నారు. And He has put His crown of glory upon you. ఆయన తన యొక్క మహిమ కిరీటమును మీ మీద ఉంచి ఉన్నారు. He says, you are my crown of glory in my hands. ఆయన అంటున్నారు, నా చేతులలో మహిమ కిరీటము మీరే అయి ఉన్నారు అని. How blessed we are. మనము ఎంతగానో ధన్యులము కదా. So thank God for He has chosen you, He has chosen me. Let's rejoice together. కనుక ఆయన మిమ్మును నన్నును ఎంపిక చేసుకున్న విధానమును బట్టి ఎంతగానో ఆనందించుదాం. And this month God has given us a wonderful promise from John 1:51. యోహాను సువార్త 1:51 నుంచి ఈ నెల కొరకే దేవుడు అద్భుతమైన వాగ్దానమునిచ్చి ఉన్నారు. Jesus says, యేసు ఏమని చెప్పారు అంటే, very truly I tell you, మరి నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, you will see heaven open. పరలోకము తెరవబడ్డాన్ని మీరు చూస్తారు. In Isaiah 60, యెషయా 60 it చూస్తే, says deep darkness will cover the earth. గాఢాంధకారము భూమిని కమ్మివేయుచూ ఉన్నది. But
God says here, కానీ ఇక్కడ దేవుడు అంటున్నారు, you, verily you, in the midst of that darkness, you will see the heavens open for you. ముఖ్యంగా మీరు, మరి నిశ్చయంగా మీరు పరలోకము తెరవబడుట అనే ప్రక్రియను చూడబోతూ ఉన్నారు. And you will see the angels ascending from you and descending from heaven to you. మీ యొద్ద నుంచి దేవుని దూతలు దేవుని యొద్దకు ఎక్కడాన్ని, దేవుని యొద్ద నుంచి దూతలు మీ యొద్దకు దిగడాన్ని మీరు చూస్తారు. That's exactly what happened to Jacob. అక్షరాల ఇలాగున యాకోబు జీవితంలో జరిగింది. Jacob was so comfortable in his parents' house. యాకోబు తన యొక్క తల్లిదండ్రుల గృహంలో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాడు. But కానీ when God's plan had to be fulfilled through him, he was driven out of his home and he was just walking in the wilderness without knowing what's going to happen to his future. దేవుని యొక్క ప్రణాళిక తన ద్వారా నెరవేర్చబడవలసి ఉన్న సమయం ఆసన్నమైనప్పుడు ఇంటిలో నుంచి గెంటివేయబడ్డాడు. ఒంటరిగా అరణ్యములో ఏమీ తోచని స్థితిలో నడుస్తూ ఉన్నాడు. And the darkness came. అంధకారం వచ్చేసింది. It was all dark. అంతయు కూడా అంధకారమయంగా ఉన్నది. Dark around him. తన చుట్టూరు చీకటియే. And darkness set in his heart, in his mind about his future. తన భవిష్యత్తును గురించి తన హృదయములో, తన యొక్క మనసులో కూడా అంధకారమే ఉండి ఉన్నది. And he lay down for the night, just putting a stone under his head. ఒక రాతిని తన తలగడగా తల కింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నాడు. It was so hard. అది చాలా కఠినంగా ఉంది. It was stony everywhere. అది ప్రతి చోట రాతిమయముగా ఉంది. We saw that place. ఆ ప్రాంతాన్ని మేము చూచాం. That place is full of rocks and stone. ఆ ప్రాంతమంతా కూడా రాళ్ళు బండలతో నిండి ఉన్నది. Even his bed would have been only on the rocks. ఒకవేళ అతని పడక కూడా రాతి బండల మీదే ఉండి ఉండవచ్చు. His life was rocky. అతని జీవితం రాళ్లమయముగా అయిపోయినట్టుగా ఉంది. A stone under his head. తన యొక్క తల కింద కూడా ఒక రాతి బండ ఉంది. It was rough times for him. అది తన జీవితంలో చాలా కఠినమైన సమయం. It was then అటువంటి సమయంలో God opened his eyes. దేవుడు అతని కన్నులు తెరవజేసి ఉన్నారు. God opened his eyes. దేవుడు అతని కన్నులు తెరవజేసి ఉన్నారు. In Genesis 28, ఆదికాండము 28, Jacob had a dream యాకోబుకు ఒక కల కలిగింది. in which he saw a stairway resting on the earth, తను విశ్రమించిన స్థలంలో భూమి మీదకు నిచ్చెన చూస్తూ ఉన్నాడు. with its top reaching to the heaven. ఆ నిచ్చెన పైభాగం పరలోకమునకు చేరుకుంటూ ఉన్నది. And the angels were ascending and descending from heaven to him. దేవుని యొక్క దూతలు పరలోకము నుంచి తన యొద్దకు దిగివచ్చుచూ ఉన్నారు, మరలా ఎక్కుచూ కూడా ఉండి ఉన్నారు. And at the end of the stairway, he saw the throne of the Almighty God. ఆ నిచ్చెన యొక్క చివరి భాగములో సర్వశక్తి గల దేవుని యొక్క సింహాసనమును చూచి ఉన్నాడు. Wasn't that great? ఇది గొప్ప సంగతి కాదా? Amazing. మహాద్భుతం కదా? The Lord said, ప్రభు చెప్తున్నారు, Jacob, యాకోబు, you are not alone. నీవు ఒంటరి వాడివి కాదు. You're a chosen vessel. నీవు ఏర్పరచబడ్డ పాత్రవై ఉన్నావు. In the midst of all the darkness ఈ యొక్క అంధకారం అంతటి మధ్యలో, and your rough life, నీ యొక్క కఠినమైన జీవితంలో, your rough situation now, నీ కఠోరమైన పరిస్థితులలో I am with you. నేను నీతో కూడా ఉన్నాను. I am with you. నేను నీతో కూడా ఉన్నాను. Today you are lying in the wilderness, ఈరోజు నీవు అరణ్యంలో పరుండి ఉన్నావు. but I'm going to give you all this land. కానీ నేను ఈ ప్రాంతం అంతటినీ నీకివ్వబోతున్నాను. Everything that you walk on will be yours. నీవు నడిచే ప్రతి భూభాగము కూడా నీదైపోతోంది. I am a God who creates everything out of nothing. ఏమీ లేని శూన్యములో నేను సమస్తమును సృజించు దేవుడినై ఉన్నాను. You have blessings coming from heaven for you, పరలోకము నుంచి నీ యొద్దకు ఆశీర్వాదములు నీ కొరకై రానయ్యున్నాయి. not from the earth. భూమి నుండి కాదు, Your blessings are from heaven. నీ ఆశీర్వాదాలు పరలోకం నుంచి వస్తాయి. And angels are ascending and descending, bringing the plan of God into your life. దేవుని ప్రణాళికను నీ జీవితంలోకి తీసుకురావడానికి దూతలు ఎక్కుచూ ఉన్నారు, దిగుచును ఉండి ఉన్నారు. My father, brother Dinakaran, once saw the throne of Jesus. మా తండ్రి గారు సోదరులు దినకరన్ గారు ఒక పర్యాయం దేవుని యొక్క సింహాసనమును చూచి ఉన్నారు. As he was seated in all his glory, ఆయన తన మహిమంతటితో ఆసీనుడై ఉండగా my father saw millions of angels coming from the earth. మా తండ్రి గారు చూస్తున్నాడు, భూలోకం నుంచి లక్షలాది మంది దూతలు రావడాన్ని ఆయన గమనించారు. And every one of them had a message, వారిలో అందరి యొద్ద ఒక వర్తమానం ఉన్నది. carrying the prayers of the people on the earth. ప్రజల యొక్క ప్రార్థనలను భూమి మీద నుంచి వారు తీసుకుని వస్తున్నారు. Jesus just looked at them.
యేసు కేవలం వాటి వైపు చూస్తున్నారు. And he could understand everyone's prayers which they had brought. వారు తీసుకొచ్చిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపన, విన్నపమును ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నారు. And he gave an answer by looking at them once again. ఒక్కసారి వాటి వైపు చూడడంతోనే ఆయన వాటికి జవాబు అనుగ్రహిస్తూ ఉన్నారు. Angels went back to those people with the answers from God. దూతలు మరలా దేవుని యొద్ద నుంచి జవాబులను తీసుకుని ఆ ప్రజల యొద్దకు తిరిగి వెళుచూ ఉన్నారు. Angels ascend from us with our requests of prayer and our tears. మన ప్రార్థన, విన్నపములు, కన్నీళ్లు తీసుకుని మన యొద్ద నుంచి దేవుని యొద్దకు దూతలు ఎక్కిపోతూ ఉన్నారు. And they come back with answers from heaven. వారు పరలోకం నుంచి జవాబులు తీసుకుని దిగి వస్తూ ఉన్నారు. You will see heaven open from now on. ఇక మీద పరలోకం తెరవబడ్డాన్ని మీరు చూస్తారు. You will have angels ascending from you and bringing back answers from heaven, from the throne of God to you from now on. ఇక మీదటి నుంచి దూతలు మీ యొద్ద నుంచి పరలోకమునకు ఎక్కిపోయి దేవుని యొద్ద నుంచి జవాబులు తీసుకుని మరలా మీ యొద్దకు తిరిగి రానయ్యున్నారు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. And for this, ఇందుకోసమై God has given you an angel. దేవుడు మీకు ఒక దూతను అనుగ్రహించి ఉన్నారు. If you read Matthew chapter 18 and verse 10, మత్తయి సువార్త 18:10 మీరు చదివినట్లయితే Jesus says, యేసు ఏమని చెప్పారంటే, do not despise any of these little ones. ఈ చిన్నవారిలో ఎవ్వనిని కూడా తృణీకరించకండి. You may say, I am only a little man. మీరు అనుకోవచ్చు, నేను చాలా చిన్నవాణ్ణి, Small fellow, చాలా చిన్నవాణ్ణి, small person. చాలా చిన్న వ్యక్తినై ఉన్నాను. God says, don't despise yourself. You are my child, the child of the Almighty. దేవుడు అంటున్నాడు, మిమ్మును మీరు తృణీకరించకండి, మీరు నా బిడ్డలు, సర్వశక్తిగల దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. I have set an angel for you. నేను మీకోసమై ఒక దూతను నియమించి ఉన్నాను. The angel who has been destined to take care of you, to come to heaven every time and come back, will visit my face on your behalf every day. ప్రతిరోజు కూడా మీ పక్షమున మీ కొరకై నియమించబడి ఉన్న దూతలు నా యొద్దకు వచ్చి నా ముఖ దర్శనం చేసుకుని మీ యొద్దకు జవాబులు తీసుకుని వస్తారు. Cheer up. ధైర్యం తెచ్చుకోనండి. You have an angel మీకు ఒక దూత ఉన్నారు, destined by God for you. దేవుని చేత మీకోసమై నియమించబడిన వారు. He will visit the face of Jesus every day for you. మీకోసం ప్రతిరోజు వారు యేసు యొక్క ముఖ దర్శనం చేస్తారు. And answers will come. జవాబులు వచ్చేస్తాయి. And he will lead you. ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. He will lead you. ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. Yes, my friend. అవునండి స్నేహితులారా, The Bible says in Exodus 23:20, నిర్గమకాండము 23:20లో బైబిల్ ఏమని చెప్తోందంటే, God says, I will send an angel before you. దేవుడు సెలవిస్తున్నాడు, నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. He will guard you along the way. మార్గమంతట్లో ఆ దూత నిన్ను కాపాడుతారు. All the way he will guard you. మార్గమంతట్లో నిన్ను కాపాడు నిమిత్తమే. Through the stony path, dark nights, he will guard you. రాతి బాటలో, అంధకారపు రాత్రిలో నిన్ను కాపాడుతారు. And he will bring you to the place which I, the Almighty God, has prepared for you. సర్వశక్తిగల దేవుడినైనా నేను మీకోసం సిద్ధం చేసిన ప్రాంతానికి వారు మిమ్మల్ని తీసుకుని వస్తారు. God has an angel for you మీ కొరకై దేవుడు ఒక దూతను కలిగి ఉన్నారు. to protect you along the way. మిమ్మును మార్గములో భద్రపరచు నిమిత్తమే. That's what you read in Psalm 91:11. 91 కీర్తన 11లో అదే మీరు చదువుతారు. He will command his angels concerning you to guard you in all your ways. మీ మార్గమంతటిలో మిమ్మును కాపాడు నిమిత్తం ఆయన మిమ్మును గూర్చి తన దూతలకు ఆజ్ఞ ఇచ్చుచున్నవాడు. Just praise God now. కేవలం ఇప్పుడు దేవుని స్తుతించండి. Thank you, Jesus, for giving me an angel for myself. నా కోసమై ఒక దూతనిచ్చినందుకే యేసయ్యా మీకు వందనములు అని చెప్పండి. And thank you, Jesus, for sending your angel to guard me along the way and bring me to the place which you have prepared for my blessings. నా ఆశీర్వాదం కొరకై మీరు సిద్ధం చేసిన స్థలములోనికి నన్ను తీసుకురావడానికి, ఆ మార్గంలో నన్ను భద్రపరచడానికి నాకు దూతను ఏర్పరిచినందుకై మీకు వందనములు. Just praise him. కేవలం స్తుతించండి. There is an angel to guide you, guard you, and bring you to the place of blessing. ఆశీర్వాదకరమైన స్థలానికి తీసుకురావడానికి దేవుడు సిద్ధం చేసిన దూతలు మిమ్మల్ని భద్రపరుస్తారు, మీకు దిశానిర్దేశం చేసి నడిపిస్తారు. God has planned everything for your life. దేవుడు మీ జీవితం కోసం సమస్తాన్ని ప్రణాళిక చేసి ఉన్నారు. And that angel will lead you into that blessing. ఆ యొక్క దూత మిమ్మల్ని అట్టి ఆశీర్వాదంలోనికి నడిపిస్తారు. When I had to decide what higher course to do, ఏ ఉన్నత విద్య తేయాలో అనే సంగతి నేను నిర్ణయం చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు my father began to fast and pray to seek God's will. దేవుని యొక్క చిత్తాన్ని వెదగడం కోసం మా తండ్రి గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నారు. And during that day of fasting, ఆ యొక్క ఉపవాస దినములలో an angel came ఒక దూత దిగి వచ్చారు. and he said, Daddy, ఆయన అన్నారు కదా, నాన్నగారు,
My father was surprised. మా తండ్రి గారు నిర్ఘాంతపోయారు. He looked at him. అతని వైపు తేరి చూచారు. He said, Daddy. అతను అంటున్నాడు, నాన్నగారు అని. When my father was more surprised, మా తండ్రి గారు ఇంకా నిర్ఘాంతపోయారు. he said, You know who I am? అతను అంటున్నారు కదా, నేనెవరినో మీకు తెలుసా? I am the child whom mommy lost in her womb. I was born dead in this world. నేను తల్లి గర్భంలో ఉండగానే మృత శిశువుగా జన్మించి ఉన్న శిశువుని కదా, నేనే మీ బిడ్డనయ్యున్నాను. Before Paul, I was born dead. పాల్ కంటే ముందుగా మృత శిశువుగా నేను జన్మించాను. So the angels took me to heaven, కనుక దూతలు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళారు, raised me up. నన్ను పెంచారు. I've grown into this stature. నేను ఈ స్థాయికి ఎదిగి ఉన్నాను. And the Lord has made me an angel ప్రభువు నన్ను దేవుని దూతగా చేసి ఉన్నారు. to take care of Paul. పాల్ గురించి జాగ్రత్త వహించే నిమిత్తమే He has assigned me to take care of your son Paul. నీ కుమారుడు పాల్ గురించి జాగ్రత్త వహించడానికి ఆయన నన్ను నియమించి ఉన్నారు. My brother Paul. నా సోదరుడు పాల్. God says, దేవుడు సెలవిస్తున్నారు, you have been praying for Paul. నీవు పాల్ కోసమై ప్రార్థన చేయుచున్నావు. And the Lord says, ప్రభు సెలవిస్తున్నారు, he will do his MBA. అతడు తన MBA చదువుతాడు. And he will do his PhD. ఆ విధంగా PhD కూడా చేస్తాడు. And these are the things which will happen in his future. అతని భవిష్యత్తులో ఇట్టి కార్యాలు జరగబోతూ ఉన్నాయి. How beautifully the angel led me to the place which God had prepared for me. దేవుడు నా కోసం సంసిద్ధం చేసిన స్థలమునకు దూత ఎంత సౌందర్యవంతంగానో నన్ను నడిపించి ఉన్నారు కదా. Amazingly, God has empowered me with these blessings. మహాద్భుతంగా ఇట్టి ఆశీర్వాదముల చేత దేవుడు నన్ను శక్తివంతునిగా చేసి ఉన్నారు. At the age of 26, he made me receive my PhD degree from the University of Madras. 26 సంవత్సరాల వయసుకే మద్రాస్ యూనివర్సిటీ నుంచి నా యొక్క PhD డిగ్రీని పట్టాన్ని పొందుకునేలా దేవుడు చేసి ఉన్నారు. Today, God's grace, he is able to make me give degrees to thousands of students who are passing out of the Karunya Institute of Technology and Sciences, deemed to be university under the government of India. భారత ప్రభుత్వం క్రింద డీమ్డ్ టు బి యూనివర్సిటీగా నడపబడుతున్న కారుణ్య విశ్వవిద్యాలయం నుండి బయటకు వస్తూ ఉన్న వేలాది మంది పట్టభద్రులకు ఈనాడు నేను పట్టాలిచ్చేలా దేవుడు చేసి ఉన్నారు. What a great joy. ఎంత గొప్ప సంతోషం. My friend, నా స్నేహితులారా, the angel whom God has destined for you will lead you to the place which God has prepared for you. దేవుడు మీకోసం నియమించి ఉన్న దేవుని యొక్క దూత, దేవుడు మీకోసం సంసిద్ధం చేసి ఉన్న స్థలమునకు మిమ్ములను నడిపిస్తారు. That place will be a place of hope and a place for you to have a future. ఆ యొక్క స్థలము మీకు నిరీక్షణ కలిగిన స్థలము, భవిష్యత్తును కలిగి ఉన్న స్థలము. Let not your heart be troubled. మీ హృదయంను కలవరపడనీయకండి. And secondly, రెండవదిగా the angel leads you to spiritual blessing, securing your salvation. దూత మీ యొక్క ఆధ్యాత్మిక భవిష్యత్తును, మీ రక్షణను భద్రపరిచే స్థితిలోనికి మిమ్మును నడిపిస్తారు. Hebrews 1:14 says so. హెబ్రీ 1:14 ఇలా తెలియచేస్తోంది, Are not angels ministering spirits sent to serve those who will inherit salvation? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. If you read Acts 10:3-6, అపోస్తుల కార్యము 10:3-6 వరకు మీరు చదివినట్లయితే, a man called Cornelius, who was a centurion in the Italian regiment of the Roman army, was praying to God. రోమా సైన్యానికి సంబంధించిన ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతిగా ఉన్న కొర్నేలి దేవునికి ప్రార్థన చేయుచు ఉన్న సమయం, An angel came with an answer from heaven, ఒక దూత పరలోకము నుంచి జవాబును తీసుకుని వచ్చి ఉన్నాడు. and he said, అతను ఏమన్నాడంటే, your prayers are heard by God. నీ ప్రార్థనలు దేవుని చేత ఆలకించబడి ఉన్నవి. And he said, your gifts to the poor have come up as a memorial offering to God. అతను అంటూ ఉన్నాడు, దీనులకు బీదలకు నీవు చేసిన బహుమానాలు, దానములు దేవుని ఎదుట జ్ఞాపకార్థముగా వచ్చి ఉన్నవి. Yes, we shouldn't stop with just our prayers to God. We have to give an offering to God to care for the poor, to care for those who need the gospel, who are poor in the spirit. కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా ఆత్మలో దీనులై ఉన్న వారికి సహకారం అందించడానికి, సువార్తను అందించడానికి మనం సేవకు కానుకలు సమర్పించాలి. And those who are poor in the spirit, living in sin, who need Jesus, we need to support the ministry which brings the power of salvation to them.
ఆత్మలో బీదులై ఉన్నవారు, పాపములో జీవిస్తున్న వారికి దేవుని యొక్క రక్షణ సువర్తమానం యొక్క శక్తిని మనం అందించే నిమిత్తం దేవుని సేవకు కానుకలు సమర్పించాలి. Then our prayers will reach the throne of God. అప్పుడు మన యొక్క ప్రార్థనలు దేవుని యొక్క సింహాసనమును చేరుకుంటాయి. It happened in the life of Cornelius. కొర్నేలు యొక్క జీవితంలో అలాగున జరిగింది. And God sent the angel, దేవుడు దూతను పంపించి ఉన్నారు. gave him the name of the disciple of Jesus, Peter. యేసు యొక్క శిష్యుడైన పేతురు యొక్క పేరును ఇచ్చి పంపించారు. Gave him the address where he was staying. అతడు ఎక్కడ బస చేయుచున్నారో ఆ చిరునామా కూడా ఇచ్చి పంపించారు. And said, ask him to come. ఇంకను ఏం చెప్పారంటే అతన్ని పిలిపించుకొనండి, He will show you the way to salvation. రక్షణ మార్గమును అతడు మీకు చూపిస్తారు అని చెప్పారు. And when Peter came, పేతురు రాగానే, even when he was speaking, అతను మాట్లాడుతూ ఉండగానే the Holy Spirit came upon Cornelius and his family. పరిశుద్ధాత్ముడు కొర్నేలి మీదకి తన కుటుంబం మీదకు దిగి వచ్చారు. They were totally saved and became God's children. వారు పరిపూర్ణంగా రక్షించబడ్డారు, దేవునికి బిడ్డలయ్యారు. And they had a new life, speaking in new tongues. నూతనమైన భాషలతో మాట్లాడే నూతనమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. Angels will lead you to salvation, దేవుని దూతలు మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తారు, bring you to the Holy Spirit. పరిశుద్ధాత్మ చెంతకు మిమ్మల్ని నడిపిస్తారు. What a great joy. ఎంత గొప్ప సంతోషం. Yes, the Holy Spirit will come through the name of Jesus. అవును, పరిశుద్ధాత్ముడు యేసు యొక్క నామధేయముతో వస్తారు. As you ask him. మీరు ఆయనను అడిగినప్పుడు. It happened to my mother. మా యొక్క తల్లి గారికి అలాగునే జరిగింది. My mother heard that my dad has seen the Lord and received the Holy Spirit. మా నాన్నగారు ప్రభువును చూచి ఉన్నారనియు పరిశుద్ధాత్మను స్వీకరించి ఉన్నారనియు సంగతి మా యొక్క తల్లి గారు వినినప్పుడు, I was just then born. నేను అప్పుడే జన్మించిన బిడ్డను. And relatives had come to our home to see me. నన్ను చూడడం కోసం బంధువులైన వారు మా గృహానికి వచ్చేవారు. And when my father came back from the office, మా తండ్రి గారు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే సమయానికి, she said, because the relatives are keeping on coming, I'm not able to pray. I couldn't pray today. Take care of the child and the relatives. Let me jump into the kitchen and pray for some time. బంధువులు తరచుగా రావడం ద్వారా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానని మా నాన్నగారికి బంధువుల బాధ్యత, నా బాధ్యత అప్పగించి వంటగదిలోనికి వెళ్ళి ఆమె ప్రార్థనకు ఉపక్రమించి ఉండేవారు. Those days the kitchen was only a shed with firewood everywhere and firewood stove. ఆ రోజుల్లో కిచెన్ అంటే షెడ్ మాత్రమే, కర్రలుండేవి, కర్రలతో వంట చేయడానికి పొయ్యి ఉండేది, And pots everywhere. అన్ని చోట్ల కూడా కుండలుండేవి. And she went and knelt there. ఆమె అక్కడికి వెళ్ళి మోకరించేవారు. Suddenly a loud voice was coming from the kitchen. అకస్మాత్తుగా వంటగదిలో నుంచి గంభీరమైన ధ్వని వచ్చేది. At that moment, during that time, in the early days of my mother's life, she was so shy. She would never talk aloud. మా యొక్క తల్లిగారి యొక్క సేవ ఆరంభ దినాల్లో ఆవిడ చాలా మౌనంగా ఉండేవారు, గంభీరంగా మాట్లాడేవారు కాదు. My father ran there మా తండ్రి గారు పరిగెట్టుకుని వెళ్ళేవాడు. to find out what was happening. అక్కడ ఏం జరుగుతుందో అన్నట్టుగా She was praying. ఆవిడ ప్రార్థన చేస్తున్నారు. And he saw an angel by her side. ఒక దూత ఆవిడ పక్కనే ఉండాన్ని ఆయన చూచి ఉన్నారు. The angel said, దూత చెప్పారు, she's praying for God's Holy Spirit to fill her. దేవుని పరిశుద్ధాత్మ వారిని నింపాలని ఆవిడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. Lay hands on her, Dinakaran. దినకరన్, ఆవిడ మీద చేతులుంచండి. And when he laid hands on her, ఆయన ఆవిడ మీద చేతులుంచగానే she began to speak in new ఆవిడ tongues. క్రొత్త భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. Holy Spirit filled her. పరిశుద్ధాత్ముడు ఆవిడను నింపి ఉన్నారు. Whole life changed. తన జీవితమంతా కూడా మార్చబడింది. Yes, the Holy Spirit comes as the ministering spirits minister to us. అవును, పరిశుద్ధాత్ముడు పరిచర్య చేయు ఆత్మగా మన యొద్దకు రానయ్యున్నారు. They are the ministering spirits sent to serve those who will inherit salvation. రక్షణ అనే స్వాస్థమును పొందుపోతున్న వారికి పరిచర్య చేయుటకైన ఆత్మలే వారు. Yes, your whole family will be taken care of and they will be ministered to receive salvation through the angels whom God has given you. దేవుడు మీకు అనుగ్రహించిన దూతల ద్వారా, వారి యొక్క పరిచర్య ద్వారా ఆ విధంగా కుటుంబ సభ్యులు రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. And thirdly, the Bible says, మూడవదిగా బైబిల్ చెప్తోంది, God will guard your lives, preserve your lives through the angels to serve him. మీరు ఆయనను సేవించిన నిమిత్తమై దేవుని యొక్క దూతలు మీ జీవితాన్ని కాపాడుతారు, భద్రపరుస్తారు. You'll be protected in your ministry. మీరు మీ సేవా పరిచర్యలో భద్రపరచబడతారు. Your name will be protected. మీ పేరు భద్రపరచబడుతుంది. Your life will be protected for you to serve the Lord. మీరు ప్రభువును సేవించిన నిమిత్తం మీ జీవితం భద్రపరచబడుతుంది.
Acts chapter 27 and verse 23. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనం. The Bible says, బైబిల్ చెప్తోంది, angel appeared to Paul. దూత పౌలునకు ప్రత్యక్షమయ్యున్నారు. He was in a ship. అతను ఒక ఓడలో ఉన్నారు. He was a prisoner. ఆయన చెర ఖైదీగా ఉన్నారు. And he told the captain of the ship, do not take the ship, for there will be a storm. తుఫాను రాబోతోంది గనుక ఓడను ముందుకు తీసుకువెళ్ళొద్దని ఓడ నావికునితో పౌలు చెప్పి ఉన్నాడు. But he never listened to Paul, a prisoner. కానీ ఖైదీగా ఉన్న పౌలు యొక్క మాటను అతడు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. He gave orders for the ship to sail. ఆ యొక్క నావ ముందుకు వెళ్ళడానికి శాసనాన్ని జారీ చేశాడు. And a storm came. తుఫాను రానే వచ్చింది. And it was about to destroy the whole ship. ఆ యొక్క నావ అంతయు కూడా పూర్తిగా నాశనమైపోయే పరిస్థితి. But Paul stood up కానీ పౌలు నిలబడి ఉన్నాడు. before everyone in the ship. ఆ ఓడలో ఉన్న అందరి ఎదుట నిలబడి ఉన్నాడు. And he said, ఆయన అంటున్నారు, last night an angel of the Lord to whom I belong, గత రాత్రి నేను ఏ దేవునికి చెందినవాడనో ఆ దేవుని యొక్క దూత వచ్చారు. and the God whom I serve, నేను సేవించుచు ఉన్న దేవుడు stood beside me. నా ప్రక్కనే నిలబడి ఉన్నారు. Yes, the angel of the Lord will stand beside you in the storm when you are going to minister unto the Lord. మీరు దేవునికి సేవా పరిచర్య చేయ నిమిత్తం వెళ్తూ ఉండి ఉన్నప్పుడు దేవుని యొక్క దూత మీతో కూడా మీ ప్రక్కన Paul నిలబడతారు. says, the angel said, పౌలు అంటున్నారు, దూత చెప్పారు, do not be afraid, Paul. పౌల్ భయపడకుము, You must stand before Caesar for trial. నీవు సీజరు ముందు నిలబడవలసి ఉన్నది. And God has graciously given you the lives of all who sail with you. నీతో కూడా ప్రయాణం చేసే వారందరి జీవితాలను కృపాసహితంగా దేవుడు క్షేమంగా నీకు అనుగ్రహించి ఉన్నారు. And as the angel said, everyone was saved. దూత చెప్పినట్లుగానే అందరూ రక్షించబడి ఉన్నారు. Same happened to Daniel. అలాగనే దానియేలుకు జరిగింది. Daniel 6:21. దానియేలు 6:21. When Daniel was thrown into the lion's den because he prayed to God regularly. దానియేలు నిరంతరాయంగా దేవునికి ప్రార్థన చేసినందుకు సింహాల గుహలో వేయబడ్డాడు. The next morning the king goes to the den of the lions where Daniel was thrown, and he asks Daniel, did the God whom you serve save you? తరువాత రోజున రాజు దానియేలు వేయబడి ఉన్న సింహాల గుహ యొద్దకు వెళ్ళి, దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతున్నాడు. The voice of Daniel came. దానియేలు యొక్క స్వరం బయటకు వస్తోంది. Said, my God sent his angel and shut the mouth of the lions. నా దేవుడు దూతను పంపించి సింహాల నోళ్లను ముయించి వేశాడు. The angel of God came and shut the mouth of the lions. దేవుని దూత దిగివచ్చి సింహాల నోటిని పూర్తిగా మూసివేశాడు. They have not hurt me, అవి నాకు హాని చేయలేదు. because I was found innocent in his sight. ఎందుకనగా నేను దేవుని దృష్టిలో నిరపరాధిగా ఉన్నాను. Nor have I ever done any wrong before you, your majesty. రాజా, నీ ఎదుట కూడా నేను ఏ అపరాధము చేసి ఉండలేదు. He was clean and perfect before God and man, the authority of men. అతడు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మానవ అధికారపు స్థితి ఎదుటను నిరపరాధిగా ఉన్నాడు. So an angel came and shut the mouth of the lions. కనుక దూత దిగివచ్చి సింహాల నోళ్లను మూసివేశాడు. When you are faithful before God మీరు దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండి ఉన్నప్పుడు, and faithful before your boss, మీ యొక్క యజమాని ఎదుట మీరు నమ్మకస్తులుగా ఉండి ఉన్నప్పుడు, the angel of God will come and shut the mouth of the lions. Your own neighbors, your own co-workers, your own family members who may be like lions trying to devour you. దేవుని దూత దిగివచ్చి మీ సొంత కుటుంబ సభ్యులు, మీతో కూడా పనిచేయువారు శత్రువుల వలె సింహాల నోళ్లు వలె తెరిచినప్పుడు వారి నోరును మూయించి వేస్తారు. And when Daniel came out, దానియేలు బయటకు వచ్చినప్పుడు all those people who were like the lions hurting Daniel were thrown into the lion's den and they were dead. దానియేలును ఎంతగానో బాధపరుస్తూ ఉన్న సింహముల వంటి వారందరూ కూడా ఆ విధంగా సింహాల గుహలోనికి విసిరివేయబడి చనిపోయారు. The lions killed them. సింహములు వారిని చంపివేశాయి. But Daniel was lifted to higher positions. కానీ దానియేలు మరి ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడి ఉన్నారు. It will happen to you. మీకు అలా జరుగుతోంది. You'll be elevated. మీరు ఔన్నత్యాన్ని పొందుకుంటారు. All those who trouble you shall perish. మిమ్ములను కలతపెట్టే వారందరూ కూడా నశించిపోతారు. Or they'll be transformed if they ask for forgiveness. లేదు, వారి క్షమాపణ కోసం అడిగితే వారు రూపాంతరపరచబడతారు. Yes, this happened to my grandfather. అవును, మా తాతగారికి ఇలాగునే జరిగింది. Several years ago, చాలా సంవత్సరాల క్రితం when we went to Israel in 1984, 1984లో మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు
Jesus appeared to my father and said, build my university when you go back. యేసు మా నాన్నగారి ప్రత్యక్షమై నీవు తిరిగి వెళ్ళినప్పుడు యూనివర్సిటీ నిర్మాణం చేయమని చెప్పి ఉన్నారు. And he gave him the vision of Karunya. కారుణ్య దర్శనాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించారు. And that day, ఆ రోజున we had gone as a family to visit the Elisha's springs, ఎలీషా యొక్క నీటి ఊటను సందర్శించడానికి కుటుంబ సమేతంగా మేము వెళ్ళి ఉన్నాం. where he turned the bitter water into sweet water. అక్కడ ఆయన చేదైన నీటిని మంచి నీటిగా మధురమైన నీటిగా And మార్చారు. as we were all going together, మేమందరము కూడా అక్కడికి కలిసి వెళ్తూ ఉన్నప్పుడు my grandfather, who was old, suddenly slipped and he was about to fall. వృద్ధుడైన మా యొక్క తాతగారు అకస్మాత్తుగా కాలు జారి పడిపోబోయే పరిస్థితి వచ్చింది. None of us could reach him. మేమెవరం కూడా ఆయన చేరుకోలేకపోయాం. But suddenly we saw him getting back the balance and rising up without falling. అయితే అకస్మాత్తుగా ఆయన సమతూకాన్ని పొంది పడిపోకుండా తిరిగి లేచి నిలబడ్డాన్ని మేము గమనించగలిగాం. And my father later had the same angel who said he was his son, who was there to protect me, visiting him that night. ఆ తరువాత నందు భద్రపరచడం కోసం కుమారునిగా ప్రత్యక్షమైన దూత ఆ రాత్రి మా నాన్నగారికి మరలా ప్రత్యక్షమయ్యారు. My brother angel. నా సోదరుడైన దేవుని దూత. My mom calls him Peter. మా యొక్క తల్లిగారు ఆయన్ని పీటర్ అని పిలుస్తారు. It's not God-given name, but my mom's nickname. అది దేవుడిచ్చిన పేరు కాదు, మా తల్లిగారు పెట్టుకున్న పేరు. And he said, ఆయన అంటున్నారు, Grandpa has a vision, has a mission from God to fulfill in building up the university. విశ్వవిద్యాలయం నిర్మాణం చేయడానికి దేవుని యొద్ద నుంచి దర్శనాన్ని ప్రణాళికను తాతగారు పొందుకొని ఉన్నారు. That's why when he was going to fall, అందుచేత ఆయన పడిపోబోతున్నప్పుడు I held him. నేను ఆయన్ని పట్టుకున్నాను. I was behind him. నేను ఆయన వెనకాలే ఉన్నాను. And I have protected him. నేను ఆయనను భద్రపరిచి ఉన్నాను. I will take care of him. నేను ఆయన గురించి జాగ్రత్త వహిస్తాను. He will build the university. విశ్వవిద్యాలయాన్ని వారు నిర్మాణం చేస్తారు. When we came back, మేము తిరిగి వచ్చినప్పుడు my grandfather started to wander everywhere. మా తాతగారు ప్రతి ప్రాంతంలో కూడా ఎంతగానో సంచరిస్తున్నారు. He was in his 70s in his age, ఆయన తన వయసులో 70 సంవత్సరాల వయసులో ఉన్నారు. with just leather slippers and his cotton veshti. He walked miles and miles and miles to purchase land for the Karunya to be established. తను వేసుకునే తోలు చెప్పులతోనూ ఖాదీ వస్త్రాలతోనూ వేల మైళ్ళు కారుణ్య విశ్వవిద్యాలయ నిర్మాణం కోసమై స్థలాన్ని వెదుకుతూ ఆయన సంచారం చేశారు. And God walked with him. దేవుడు ఆయనతో కూడా నడిచారు. Today the university is established over hundreds of acres. ఈ రోజున విశ్వవిద్యాలయం వందలాది ఎకరాల్లో స్థిరపరచబడింది. Of course, the whole property belongs to the university, not to our family. అయితే ఆ యొక్క ఆస్తి అంతా కూడా మా కుటుంబానికి సంబంధించింది కాదు, విశ్వవిద్యాలయానికి. We are only servants. మేము కేవలం సేవకులు మాత్రమే. God used him. దేవుడు ఆయనను వినియోగించుకున్నారు. What a great God. We have an angel to protect us, to fulfill all the aspects of the ministry. దేవుని సేవా పరిచర్య విధానాలన్నింటినీ కూడా మన ద్వారా సంపూర్తి చేయడానికి మనకు సహకరించే దేవుని యొక్క దూతలు మనకుండడం ఎంత ధన్యత. He'll protect our life until the ministry is accomplished. సేవా పరిచర్య సంపూర్తి అయ్యే వరకు కూడా ఆయన మన జీవితాలను భద్రపరుస్తారు. The ministry will be accomplished. పరిచర్య సేవ పూర్తి అవుతోంది. Let not your heart be troubled. మీ హృదయాన్ని కలతపడనివ్వకండి. God has an angel for you. దేవుడు మీ కొరకై దూతను నియమించి ఉన్నారు. Father, తండ్రి, I commend thy children to your care. నీ బిడ్డలను మీ యొక్క జాగ్రత్తకు అప్పగించుచూ ఉన్నాను. Let the angel stand with thy children. దూత మీ బిడ్డలతో కూడా నిలబడును గాక. The angel whom you have destined. మీరు వారి కోసమై నియమించిన దూత Bring them all these blessings this month. వారందరికీ కూడా ఈ నెల ఇట్టి ఆశీర్వాదములను అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమెన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.